ఓసారి మాకు తెలిసిన వాళ్ళ బర్త్డే పార్టీకి వెళ్ళా. ఫుడ్ ఐటమ్స్ అన్నీ బాగానే ఉన్నాయి. పానీపూరి కూడా చాలా ఇష్టంగా తిన్నాక అప్పుడు అక్కడ పానీపూరి సర్వ్ చేసే అతను ఇంకో ప్లేట్ కావాలా మేడం అని జలుబు చేసిన ముక్కుని తుడుచుకుంటూ అడిగినప్పుడు నా పరిస్థితి, నాకు అసలే ఓసిడి రోగం. ఆ రోజే డిసైడ్ అయ్యా, చచ్చినా కూడా ఇలాంటి చాట్లు పానీపూరీలు బయట తినకూడదని. నేనే చేసుకొని తినాలని డిసైడ్ అయ్యా ఫ్రెండ్స్. ఇవాళ మీకు నేను పచ్చి బఠానీలతో చాట్ ఎలా చేయాలో చూపించబోతున్నా ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి ఫ్రెష్గా ఉన్నటువంటి ఒక కప్పు పచ్చి బఠానీలు వేసేసి కాసిన నీళ్లు పోసి మెత్తగా ఉడికించేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కాస్త ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కగానే ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసేయండి. అవన్నీ వేయించేసేయండి. అందులో ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసేసి వేసేసి పచ్చివాసన అంతా పోయేటట్టుగా వేయించేయాలి. 2 టమాటాలను మిక్సీలో వేసి ఆ పేస్ట్ అంతా కూడా ఆ ఉల్లిపాయ ముక్కల్లో వేసేయాలి. అదంతా వేయించేసి ఒక ఆలుగడ్డని ఉడికించేసి చెక్కు తీసేసి ఆ పేస్ట్ అంతా అందులో వేసి కాసిని నీళ్లు పోసేసి ఉడికించేసేయండి. ఆ మూడింటిని అందులోనే ఉడికించి పెట్టుకున్నటువంటి పచ్చి బఠానీలు వేసేసి బాగా కలిపేసేసి రుచికి తగ్గ ఉప్పు, కారం, చిటికెడు పసుపు, చాట్ మసాలా, కొంచెం ధనియా పౌడరు వేసేసి బాగా కలిపేసేయండి. 5 నిమిషాలు అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేయండి. అలా రెడీ అయినటువంటి పచ్చి బఠానీ చాట్ని వేడిగా ఒక బౌల్లో సర్వ్ చేసుకొని పైన పచ్చి ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కాస్త క్యారెట్ తురుము వేసేసి పైన ఆలు భుజియా వేసేసి కొంచెం కొత్తిమీర చల్లేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.